सावधान चढ़े कदम चल Good morning, dear Reverend Fathers, Sisters, and dear brothers and sisters. The two Telugu states with joy and happiness to hear our dear beloved Archbishop being raised to the status of the Holy Father Pope Francis. And it is a greatest honor in particular to our Archdiocese as our Bishop is being raised Cardinal. And we thank God for His providential blessings and care for this Archdiocese and blessing our Archbishop. We are very proud and happy and share the joy with one another and pray and assure Him that we will be with Him in all His endeavors and that God may give Him good health of mind and body so that He may serve in the capacity of Cardinal the whole universal church and thus be a great support to our Holy Father. Thank you and congratulations. Thanks to all of you. Now, Vicar General officially honors
థ్యాంక్ యూ వెరీ మచ్ టీ న్యూస్ ప్రేక్షకులకు హైదరాబాద్ అగ్రపీఠం తరపున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి రోజున అనగా 29 మే నెల 2022లో పోప్ ఫ్రాన్సిస్ గారు మరి నన్ను కార్డినల్గా వారి యొక్క కార్డినల్ సమావేశంలో నన్ను కూడా ఒకనిగా అపాయింట్ చేయటం జరిగింది. ఈ విషయమై నేను వ్యక్తిగతంగా సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మా 2 తెలుగు రాష్ట్రాలు మరియు సౌత్ ఇండియా ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొదటి కార్డినల్గా ఎన్నుకోబడ్డందుకు మేము సంతోషిస్తూ ఉన్నాము. మేమే కాకుండా ఆల్ సౌత్ ఇండియా బిషప్స్ ఆల్సో హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ హ్యాపీనెస్ ఓవర్ దిస్ అపాయింట్మెంట్. ఇది ప్రధానంగా పోపు గారి యొక్క పరిపాలన దక్షతలో దాదాపు 240 మంది కార్డినల్స్ ఉంటారు. అందులో నేను కూడా ఒకనిగా ఉండబోతున్నాను. నిన్నటి అపాయింట్మెంట్లో నాతో సహా గోవా మోత్రాసనం నుంచి కార్డినల్ ఫిలిప్ నెరీ ఫెరావో వారు కూడా కార్డినల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే రెండవదిగా ఈ యావత్ ప్రపంచము మరియు మరి ముఖ్యంగా ప్రత్యేకించి మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో వారి యొక్క నాయకత్వములో వారి యొక్క పరిపాలనా దక్షతలో బహుశా మమ్మల్ని కూడా భాగస్థులను చేస్తారేమో అన్నటువంటి ఆశ నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క ఈ రోజులలో ఈ యొక్క క్రైస్తవత్వము అన్నది దినదిన అభివృద్ధి చెందుతుంది అని నేను వ్యక్తిగతంగా విశ్వాసపూరితంగా చెప్పగలను. కాబట్టి వారి యొక్క నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాలు మరియు ఈ సౌత్ ఇండియా అంతా కూడా వారి యొక్క నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి వారికి సహకారునిగా ఉండటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కార్డినల్ అయినారు కదా, అందరూ కూడా రోమ్ పోతారా అన్నట్టు కొంతమంది చెబుతూ ఉన్నారు. అలా ఏమీ ఉండదు. నేను హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా కొనసాగుతూ ఆ పోపు గారి యొక్క పరిపాలనలో సహకారునిగా ఉంటాము. ఆ మేరకు మా యొక్క సహాయాన్ని అందిస్తాం. ఈ శుభవార్త నిజంగానే మాకు హైదరాబాద్ అగ్రపీఠానికి 2 తెలుగు రాష్ట్రాలకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. గురువులు, కన్యాస్త్రీలు, మెత్రానులు, సామాన్య క్రైస్తవులందరూ కూడా వారి యొక్క హర్షాతిరేకంతో ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. పోపు గారికి ప్రధానంగా మా మీద విశ్వాసం ఉంచినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది గొప్ప అవకాశం. మరి ఈ ఫ్రాన్సిస్ పోపు గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క అవకాశం సౌత్ ఇండియాకు దక్కడం చాలా సంతోషం. అలాగే 2 తెలుగు రాష్ట్రాలు, తర్వాత ప్రత్యేకించి హైదరాబాద్ అగ్రపీఠం కూడా ఎంతో సంతోషిస్తూ ఉంది. రెండవది, ఇది ఏదో మా యొక్క గొప్పతనాన్ని మా డిగ్రీలను బట్టి వచ్చింది కాదు. నేను ఎప్పుడూ ప్రధానంగా మా గురువులకు, కన్యాస్త్రీలకు, సామాన్య ప్రజలకు చెప్తూ ఉంటాను, ఇది దైవ సంకల్పం, దైవలీల. దేవుడే తన యొక్క రక్షణ కార్యములో ఏ విధంగా క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపి క్రీస్తు ప్రభు అపోస్తుల ద్వారా ఆ రక్షణ సందేశాన్ని అందించాడో, అలాగే ఆ యొక్క అపోస్తుల కార్యములను మేము కూడా నిర్వహించుటకు ప్రధానంగా నేను ఒక మార్గచూపరిగా, నాయకుడిగా నడిపించవలసినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. ఆ మేరకు అందరి యొక్క సహకారాన్ని, వారి యొక్క ప్రార్థన, ప్రోత్సాహాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ మేరకు మా గురువులు, మఠకన్యలు, సామాన్య ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని విశ్వసిస్తూ మరి ఒకసారి పోపు గారికి ధన్యవాదాలు. మరి ఇంతమంది ఈరోజు చాలామంది శుభాకాంక్షలు తెలియటానికి వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా మేత్రాసన వికర్ జనరల్ అయిన ఫాదర్ బాలశౌరి గారు, ప్రొక్యురేటర్ అండ్ ఛాన్సలర్ ఫాదర్ విక్టర్ గారు, వివిధ విభాగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క గురువును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి యొక్క శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ ప్రార్థన సహకారం మరి పరిచర్యలో మీ యొక్క ప్రోత్సాహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీనీస్. మొదటిసారి ఇచ్చారా? అంటే ఇది సౌత్ ఇండియాకు 37 సంవత్సరాల క్రితము కార్డినల్ లూర్దు స్వామి అని ఉన్నారు. మరి ఆ 37 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అవకాశము మన సౌత్ ఇండియాకు దక్కింది అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఇది ప్రథమం. నేను ప్రథముడిగా ఈ యొక్క కార్డినల్ బాధ్యతలను సూచనల మేరకు నేను ఎదురు చూడాల్సి ఉంది. అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత